హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి బెండకాయ పచ్చికారం కూర. ఈ బెండకాయ కూరని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ రెసిపీని ఎప్పుడు ఇలాగ ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలానే బెండకాయ అనేది ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదండి. మరి దీన్ని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్లేట్లోకి 1/2 కేజీ వరకు బెండకాయలని తీసుకోండి. ఇప్పుడు వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఈ బెండకాయలకి తడి ఏదైతే ఉంటుందో ఆ తడి మొత్తాన్ని ఒక క్లాత్లో వేసేసి నీట్గా తుడిచేయండి. మనము ఇలా బెండకాయల్లో వాటర్ ఏమీ లేకుండా నీట్గా తుడిచేసుకోవడం వల్ల మనకి బెండకాయలు అనేవి జిగురు లేకుండా మనకి కూర అనేది కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు బెండకాయ ముక్కల్ని ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. అలాగే ఒక ప్లేట్లోకి మీడియం సైజులో ఉన్న ఆనియన్ని కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోండి. దానిలోకి 2.5 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ ఆవాలు వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక దీనిలోకి 2 ఎండుమిర్చిలని ఇలా తుంచి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటన్నింటినీ లో ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కలన్నింటినీ కూడా దీనిలోకి వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ బెండకాయ ముక్కలు అనేవి ఆయిల్లో కలిసేలాగా ఒకసారి ఇలా బాగా ఫ్రై చేయండి. ఇలా బెండకాయ కూరలో మనం పచ్చికారం వేసుకొని చేసుకోవడం వల్ల మనకి బెండకాయ కూర అనేది మరింత టేస్టీగా చాలా బాగుంటుందండి. దీనిలోకి 1/4 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలపండి. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి వీటిని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. బెండకాయ ముక్కలు అనేవి మనకి లైట్గా ఫ్రై అయిపోయాక బెండకాయ ముక్కల్ని ఇలా పక్కకనేసి దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని దీనిలోకి వేసుకోండి. ఇలా ఆనియన్స్ అనేవి మధ్యలో వేసుకోవడం వల్ల మనకి బెండకాయ ముక్కలు అనేవి ఫ్రై అయ్యేలోగా ఈ ఆనియన్స్ కూడా మనకి త్వరగా మగ్గిపోతాయండి. అదే మనం ముందుగా తాలింపులో వేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి మాడిపోయి కూర అనేది అంత బాగుండదండి. ఇప్పుడు మూత పెట్టేసి వీటిని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఈ బెండకాయ ముక్కల్ని మరికొద్దిసేపు బాగా మగ్గించండి. ఈ బెండకాయ కూరని ఎప్పుడు ఇలాగ ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 5 పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే 3 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మూత పెట్టేసి వీటిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు మూత తీసేసి మనకి బెండకాయ ముక్కలు అనేవి ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఈ బెండకాయ కూరని ఇలా చేసి చూడండి. చాలా చాలా బాగుంటుందండి. సాల్ట్ వేసుకున్న తర్వాత అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి కారంని కూడా దీనిలోకి వేసుకోండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే పచ్చిమిర్చిని మరికొంచెం యాడ్ చేసుకోండి. ఈ కారం అనేది బెండకాయ ముక్కల్లో కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఈ కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు కనీసం 4-5 నిమిషాల పాటు మూత పెట్టేసి బాగా మగ్గించండి. చూడండి, 5 నిమిషాల తర్వాత మనకి కారం అనేది ఇలా పచ్చివాసన పోయి బెండకాయలో ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు మనకి బెండకాయ కూర అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేయండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా ఉండే బెండకాయ పచ్చికారం కూర అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిన ఈ కూరని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ కూర అనేది మనకి రెడీ అయిపోయినట్లే.
మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.